One man of God whom I really love and followed all throughout my life. One man of God. All throughout my life. చిన్నప్పటి నుంచి, at the age of 4. Because my dad used to get those tapes, video tapes. We used to see that, encouraged. చిన్నప్పటి నుంచి. At the age of 6. And he is none other than Dr. Billy Graham. Is to watch, repeat those words by heart చేసేసి, కుర్చీ పెద్ద 2 కుర్చీలు ఉండేవి. ఆ కుర్చీలు ఇన్వర్ట్ చేసేసి వెనకాల ఉండేది, కింద పుల్పిట్ లాగా నుంచుని మెసేజ్లు ఇస్తూ ఉండేవాళ్ళు, నేను నా తమ్ముడు. అబౌట్ బిల్లీ గ్రహాం గురించి ఒక మాట చెప్పాలి, అంటే ఒక విషయాన్ని చెప్పాలి. హౌ వాజ్ హీ సో సక్సెస్ఫుల్ and so faithful at the same time to God? How was he so successful? He was ఆయన నార్మల్ ప్రీచర్ అండి. ఆ గాస్పల్ కి when he used to stand, finish that normal gospel message ఇవ్వగానే ఆయన choir ఉండేది, జస్ట్ యాజ్ ఐ యామ్ అనే పాట పాడేవారు. ఆ పాట పాడుతూ ఉండగానే ఆయన ప్రభు దగ్గరికి రామంటే thousands is to walk towards that. ఏం మ్యాజిక్ ఉన్నది ఆయనలో. I want to use that word. ఏం మ్యాజిక్ ఉన్నది ఆయన మాటలో, ఏం మ్యాజిక్ ఉన్నది ఆయన పర్సనాలిటీలో, ఏం మ్యాజిక్ ఉన్నది అర్థమయ్యేది కాదు. But then it's not about healings and miracles. It is giving their hearts, and so many used to get saved. ఆయన మినిస్ట్రీని అంత మ్యాసివ్గా 198 కంట్రీస్ని కుదిపేసాడు అంటే, షేక్ చేసి పడేసాడు అంటే, అసలుకి ఎలాగో మొదలు పెట్టాడు, అంత మ్యాసివ్ ఫండ్స్ ఎలాగా వచ్చినాయి. టుడే జాగ్రత్తగా గమనించు, టుడే బిల్లీ గ్రాహామ్స్ ఆర్గనైజేషన్ ఈజ్ వన్ ఆఫ్ ది క్లీనెస్ట్ ఆర్గనైజేషన్ ఇన్ రిగార్డ్ టు ట్యాక్సెస్ ఇష్యూస్. అందుకే ఈ రోజు వరకు వాళ్ళ మీద ఏ కేసులు లేవు. They're so clean in paying their taxes. They don't mismanage the money. One man, how could he do it? Great inspiration for me. Great inspiration. And one of the policies, Jagrat, 3 policies ఉన్నాయండి బిల్లీ గ్రహాం గారు. ఒకసారి వచ్చి how is that you are so successful అంటే ఆయన అన్నాడు 3 points అన్నాడు. 3 points అన్నాడు. వాళ్ళు అలా చూస్తున్నారు ఇంటర్వ్యూస్. Number 1, he said prayer. So they thought, what's the next one, sir? Prayer. And then he said, third one, prayer. Amazing. First policy. Second policy, Jagrata Gamnich. Second policy, he was very careful. Anywhere he went, he lived from suitcase to suitcase all throughout his life. అంటే hotels నుంచి cities ki, countries ki. So most of his life he lived in hotel rooms. So before he would enter into a hotel room, there would be a management team who would go into the hotel rooms, check and say it's safe, enter in. He was very careful with women. 3, Jagrata Gamnincha, 3. These are all inspirations. 3, he never held the money in his hand. Never held. ఆ మనీతో ఎప్పుడు డీల్ చేయలేదు. ఎవరో ఒకరు ఉండేవాళ్ళు మేనేజ్ చేసేవాళ్ళు. దిస్ మ్యాన్ ఆయన ఎలాగ మొదలు పెట్టాడు 1950s. he was just a preacher. జాగ్రత్తగా గమనించండి, he was just a normal preacher. చిన్న మీటింగ్స్లో ఉండే. but then one day God gave him a world wide vision. దేవుడు ఇచ్చాడు ఆ విషన్. it ran in his heart day and night. ప్రెషర్ లాగా వచ్చేది. ఆయన ఎలాగైనా లోకానికి సువార్తను ప్రకటించాలి. ఇంకా లోకానికి ప్రకటించాలి అంటే ఏం చేయాలి? he needs money. So he started raising funds. Listen, mismanagement నేను చేయను. మిస్మేనేజ్మెంట్ పరలోకం ఆకాశం కిందకు వచ్చినా భూలోకం పైకి వెళ్ళిపోయిన మిస్మేనేజ్మెంట్ జరగదు అన్న వాళ్ళకి డబ్బులు రైజ్ చేయటంలో ఏ తప్పు లేదు. బికాస్ దట్ విల్ బి గాన్ ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఓకే, సో హీ స్టార్టెడ్ రైజింగ్ ఫండ్స్. He had a very strategic, చాలా స్ట్రాటజిక్గా ఆయన దాన్ని ఆర్గనైజ్ చేసుకుంటా ఉండేవాడు. సో వెన్ ఇట్ స్టార్టెడ్ మ్యాసివ్ ఫండ్స్ వచ్చేటప్పటికి ఇంక్రీజ్ అవుతుంది. చాలా మంది వద్దు అనేవాళ్ళు. He said no. He was convinced by the Lord. He did it. Day and night వర్క్ చేసేవాడు. చాలా స్ట్రాటజిక్గా, చాలా కరెక్ట్గా వర్కౌట్ చేస్తూ ఉండేవాడు. But then his fame, he became very famous. అది ఎన్లార్జ్ అయిపోవటానికి కారణం ఒక స్టోరీ ఉన్నది.
1950s ఆయన మీటింగ్స్కి వెళ్తా ఉంటుంటే ఇద్దరు, ఫ్రెడ్ అండ్ వాల్టర్ అని ఇద్దరు, ద రిచ్ పీపుల్, బిజినెస్ పీపుల్, ఇద్దరు ఆయన వెంట పడేవాళ్ళంట. ప్రతి మీటింగ్ ముందన్నా వచ్చేవాళ్ళు, వెనకాలన్నా వచ్చేవాళ్ళు, అయిపోయినా వచ్చేవాళ్ళు, ఎప్పుడు వాళ్ళ మొహాలు కనిపిస్తూ ఉండే అంట బిల్లీ గ్రాహాంకి. వాళ్ళు వచ్చి ఏమనేవాళ్ళు అంటే, డాక్టర్ బిల్లీ, we will support you, we want you to start radio program, క్రిస్టియన్ రేడియో ప్రోగ్రామ్, ఈ ప్రీచింగ్, ఈ వర్డ్ రేడియో అంటే ఆ రోజుల్లో అది రేడియో ప్రోగ్రామ్. ఇట్స్ లైక్ ఒకనప్పుడు టీవీ ఎలాగో ఇప్పుడు టీవీ లేదండి. nobody are watching TV because we all have TVs in our hand. So now it's all about social media, YouTube ఇవన్నీ. సో ఆ రేడియో ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలంటే ఆయన అసలు పట్టించుకునేవాడు కదా. he used to put it aside and go. సో వాళ్ళు ఎప్పుడు పెస్టర్ చేస్తూనే ఉండేవాళ్ళంటే, మీటింగ్ ఆఫ్టర్ మీటింగ్ వస్తూనే ఉండేవాళ్ళంట. ఒకసారి వచ్చి హీ అనేవాళ్ళంట. అంటే దిస్ బిల్లీ గ్రాహాం యూస్ టు గెట్ ఫెడ్ అప్ విత్ దిస్ 2 faces. ఒక్కొక్కసారి అవాయిడ్ చేసేయడానికి ట్రై చేసేవాడు, ఒక్కొక్కసారి వాళ్ళ హోటల్ లాబీలో ఉంటూ వేరే లిఫ్ట్లోంచి బయటికి వెళ్ళిపోయేవాడు. జస్ట్ యాజ్ ఐఎమ్ ఆటోబయోగ్రఫీలో ఉంటుంది, జస్ట్ యాజ్ ఐఎమ్ ఆటోబయోగ్రఫీ, బిల్లీ గ్రాహామ్స్ ఆటోబయోగ్రఫీలో ఉంటుంది. సో హీ ఎస్కేప్డ్ మెనీ టైమ్స్. ఫైనలీ 1950s మిచిగన్ అనే ఒక ఏరియాలో మీటింగ్ జరిగేటప్పుడు ఇంకా వెళ్ళబోతున్నాడు. మీటింగ్ ఇస్ నాట్ బిగ్ సైజెస్, ఒక ఫ్యూ థౌజండ్స్ ఉండేవాళ్ళు ఆ రోజుల్లో. 1950s మిచిగన్ అనే ఏరియాలో ఒక మీటింగ్ జరుగుతా వెళ్ళబోయే సమయంలో వీళ్ళు ఎదురు వచ్చారండి. మళ్ళీ వచ్చేటప్పటికి ఫ్రస్ట్రేట్ అయిపోయి బిల్లీ గ్రాహాం గారు వాళ్ళని చూసి ఏమన్నాడంటే, ఓకే రేడియో ప్రోగ్రామ్ మొదలు పెడతాను, బట్ ఇఫ్ గాడ్ గివ్స్ బై midnight 12 o'clock ముందు midnight 1950s $25,000 దేవుడు పరలోకం నుంచి డ్రాప్ చేస్తే ఐ విల్ గివ్ ఎ సీరియస్ థాట్ టు ఇట్ అన్నాను. అనేటప్పటికి $25,000 midnight లోపల ముగ్గురు నవ్వారంట. ముగ్గురు నవ్వుకున్నారు. అది జరిగే పనే కాదు అనుకుని ఆయన నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు, బైబిల్ పట్టేసుకుని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఆన్ టర్మ్స్ ఆఫ్ జోక్ లాగానే ఆ మీటింగ్లో ఇలాగ ఇద్దరు బ్రదర్స్ నన్ను ఎప్పుడు పెస్టర్ చేస్తూ ఉంటారు, ఈరోజు ఇలాగ చెప్పానని చెప్పాడు. అందరూ విన్నారు, చప్పులు కొట్టారు. మీటింగ్ అయిపోయింది. మీటింగ్ అయిపోయిన తర్వాత ప్రేయర్ చేసేసి ఆయన టీమ్ హోటల్కి వెళ్ళిపోవటానికి కార్ దగ్గరికి వెళ్ళేటప్పటికి ఇన్ఫర్మేషన్ కమ్స్ టు హిమ్, డాక్టర్ బిల్లీ, ఈరోజు మీరు షేర్ చేసుకున్నారు, ఎవ్రీబడి వర్ కన్విక్టెడ్, వాళ్ళందరూ వచ్చి మీరు రేడియో ప్రోగ్రామ్ మొదలు పెట్టాలి అని వాళ్ళు ఆఫరింగ్స్ ఇచ్చారు. $24,000 కలెక్ట్ అయినాయి అన్నారు. నేను నేను చదివేటప్పటికి నేను ఏమనుకున్నాను అంటే, ఇఫ్ ఐ వాస్ ద బిల్లీ గ్రాహాం ఐ వుడ్ హావ్ సెడ్ స్టార్ట్, లెట్స్ స్టార్ట్ ఇట్. And I began to read the other sentence and he said 24,000, 1,000 తక్కువైంది, సో మేబీ డెవిల్ ఇస్ ట్రైంగ్ టు టెంప్ట్ us అని పక్కన పెట్టేసి విల్ సీ దట్ లేటర్ అని ఆయన కార్ తీసుకుని వెళ్ళిపోయాడు. ఒక్కోసారి అపవాది జాగ్రత్తగా గమనించి, గ్రేట్ మ్యాన్ ఆఫ్ గాడ్, ఆయనకి దేవుడిచ్చిన జ్ఞానంతో 24,000 డెవిల్ టెంప్ట్ చేస్తున్నాడేమో, ఇది డెవిల్ టెంప్ట్ చేస్తున్నాడేమో, ఇది దేవుడి దగ్గర నుంచి రాలేదేమో తెలీదు అని. ఈస్ నాట్ ఎ పెంటెకాస్టల్ మ్యాన్. He's a man with word. He's a man of integrity, prayer. Simple man. He never spoke in tongues. Simple man. So he said, maybe it is not from the Lord. తెలీదు. కానీ అప్పటికి కార్ తీసుకునే లోపల 11:30 అయింది. ఆయన అన్నాడు, let's see what God will do within this half an hour. నేను 25,000 చెప్పాను అంతే. దేవుడు అన్నాడు అది జరగాలి అంటే అది అంతే జరగాలి. 1,000 తక్కువైనా $1 తక్కువైనా ఐ విల్ నాట్ గెట్ ఇన్ టు ఇట్ అని కార్ తీసుకుని వెళ్ళిపోయి హోటల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళ టీం అంతా అలాగా ఆ రిసెప్షనిస్ట్ డెస్క్ దగ్గరికి వెళ్ళేటప్పటికి ఆ లేడీ సేస్ 2 letters came 2 days back సార్ అనే 2 letters ఇచ్చిందంట. ఓపెన్ చేసేటప్పటికి ఇద్దరు బిజినెస్ పీపుల్ somehow they came to know this thing about radio program. We want to bless you డాక్టర్ బిల్లీ గ్రాహాం అని ఒక లెటర్లో $500, ఇంకో లెటర్లో $500. It was just 10 minutes before that 12 o'clock Billy Graham got that $25,000. He stood there and said, let's start the radio program. And the rest is the history. Our radio programs ద్వారా he shook countries, nations, world, 198 countries. Wow, amazing.